చిరంజీవి గారితో నాకు పరిచయం నాకు 78 ఆ ప్రాంతంలో అనుకుంటాను. సంవత్సరం సరిగ్గా గుర్తులేదు పరిచయం ఆయన. మరి చిరంజీవి గారు గుర్తుందో లేదో నాకు తెలియదు. నాకైతే బాగా గుర్తుంది. ఎందుకంటే మరి చాలా పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు, పెద్ద స్టార్ అయ్యాడు కనుక నాకు గుర్తుంటుంది. అంతే కదండి, సహజం కదా. మరి వారికి గుర్తుండొచ్చు, లేకపోవచ్చు. చిరంజీవి గారు రెగ్యులర్గా అప్పుడు బ్యాచులర్, ఆయన మ్యారేజ్ అవ్వలేదు, సినిమాల్లో చేస్తున్నారు. ఏదో సినిమా చేస్తున్నారు. మేమిద్దరం ఎక్కడ కలిసి ఉంటాం తొలిసారి బృందావన్ హోటల్ అని ఉండేదండి, పెంచలయ్య గారిది. అక్కడ వారు భోజనానికి వచ్చేవారు రెగ్యులర్గా, పొద్దున్న సాయంత్రం కూడా అక్కడే తినేవారు. అక్కడ మేము కలిసినప్పుడు అది ఎప్పుడు ఫుల్గా ఉండేది, హాల్ ఫుల్ అయిపోయి ఉండేది. ఫుల్ అయిపోయి ఉంటే కొంతమంది బయట వెయిట్ చేయవలసి వచ్చేది. అప్పుడు చిరంజీవి గారు కూడా వెయిట్ చేసేవారు, అందులో నేను కూడా ఉండేవాడిని. అప్పుడు చిరంజీవి గారు ఇంత గుర్తింపు లేదు కదా, ఒక ఆర్టిస్ట్కి వచ్చారని. అక్కడ మా ఇద్దరికి పరిచయం అయింది. తర్వాత సీట్ ఖాళీ అయ్యాక వెళ్ళి భోజనం చేయడం అలా 1-2 సార్లు జరిగింది. టోటల్గా 1-2 సార్లు జరిగింది. ఆయన ఫేస్ ఇప్పుడు గుర్తు. నేను అడిగాను, ఏ సినిమా చేస్తున్నారంటే, నేను అది ప్రాణం ఖరీదని ఒక సినిమా వచ్చింది, అది క్రాంతి కుమార్ గారిది. ఆ సినిమా చేస్తాను, ఇంకో 2-3 సినిమాలు చేస్తాను, మీరేం చేస్తున్నారు అని అడిగి, నేను సినిమా చేయడానికి వచ్చానండి, మురళీమోహన్ గారు హీరో అనుకుంటున్నాను, ఆయన డేట్లు ఫైనలైజ్ చేస్తా అంటున్నారు, సినిమా చేద్దాం. అలా పరిచయం అయింది అనమాట. అప్పుడు ఆ తర్వాత ఆయన పెద్ద స్టార్ అయిపోయారు. తర్వాత నేను కూడా పెద్ద ప్రొడ్యూసర్ జాబితాలోకి వెళ్ళాను. అప్పుడు కలుసుకునేవాళ్ళు. ఆయన ప్రతి బర్త్డేకి నేను వెళ్ళేవాడిని అండి. హనీ హౌస్ అని ఆయన కొనుక్కున్నారు, దాంట్లో చేసేవారు. చాలా ఆయన బర్త్డే మద్రాసులో ఉన్నంతకాలం మేము కలిసి ఉండేవాళ్ళం. మేము 2 సార్లు శబరిమల కూడా కలిసి వెళ్ళాం. చిరంజీవి గారు, నేను, కోదండరామరెడ్డి గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, కైకాల నాగేశ్వరరావు, ఇలాగా ఒకసారి, ఇంకోసారి ఎవరితో మేము ముగ్గురు వెళ్ళాం. నేను, కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు. కొచ్చిన్ వెళ్ళి, కొచ్చిన్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి కొచ్చిన్ నుంచి కొంచెం ఫ్లైట్లో వచ్చేసాం. అలా సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. మా ముగ్గురు అమ్మాయిల పెళ్ళికి ఆయన వచ్చి ఆశీర్వదించి వెళ్ళారండి. అలా నా పిక్చర్ క్లాప్ కొట్టారు, ఓ పిక్చర్ స్విచ్ ఆన్ చేశారు. అవి కూడా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. పురంచంద్రకి ఆయనే. అలా కుటుంబంలో ఏదైనా పిలిచినా కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారండి. ఏ రోజు కూడా. ఈ మధ్య కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మిమ్మల్ని ఇంప్రెక్ట్ చేశానండి అని. అది కూడా చాలా నన్ను బాగా పాపులర్ చేసింది ఆయన అన్న వర్డ్. చిరంజీవిని మిమ్మల్ని ఇంప్రెక్ట్ చేశాడు. చిరంజీవి గారు, బాపుని గారు లోపల కూర్చుండేవారు. నేను వెళ్ళినప్పుడల్లా నేను ఇలా నిలవండి కదా, ఎలాగని ఇలా అనివ్వండి, ఈయన ఎదురుకుండా కూర్చుండేవారు. యాక్చువల్గా ఏంటంటే స్ప్రింగ్ డోర్ ఆ రోజుల్లో ఇలా పట్టుకొని వదిలేస్తే వెళ్ళిపోద్ది. అది ఇలా పట్టుకుని 2 చేతుల్లో పెట్టడానికి కుదరదు కదా, అందుకని ఇలా అనివ్వండి. అది చూశారు ఆయన. చూసి ఒక మేనరిజం లాగా ఒక సినిమాలో పెట్టారు. నాతో ఒకరోజు వాహిని స్టూడియోలో కలిసి, ఏమండి గర్ణమోడు చూశారని అడిగారు. లేదండి అన్నాను. లేదు, ప్రివ్యూ చేస్తున్నారు, ఇవాళ సాయంత్రం కూడా ఇక్కడ ఉంది, అందులో మేము లిమిటెడ్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది అన్నారు. సరే చూసి వచ్చాను. చూసి వచ్చిన తర్వాత చెప్పాను, ఏంటండి నన్ను అలా చేశారు అన్నాను. లేదు, కొందరు మేనరిజమ్స్ కొందరు తెలియదు అంటూ దానికోసం చెప్పాడు. పోన్లేండి, నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చిరంజీవి గారిలాగా ఉండాలి, చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం, హెయిర్ స్టైల్ అన్నీ చిరంజీవి గారు చేస్తారు. చిరంజీవి గారు అంటే గొప్పవాడు, నన్ను ఇమిటేట్ చేసేటంటే నాకు చాలా గొప్ప విషయం కదండి, అంతకని నాకు ఇంకా ఆనందం ఏముందండి అని చాలాసార్లు చెప్పారండి. అది ఎక్కడ వచ్చినా ఆ ఇమిటేషను చాలా చోట్ల చెప్పారు. 100 Days ఫంక్షన్లో చెప్పారు. ఆ మధ్య రాఘవేంద్రరావు గారిది ఒకటి జరిగింది కదా, దాంట్లోనే చెప్పారు. తర్వాత మొన్న తీసిన సినిమా ఉందిగా, కొట్టాల శివగారితో చేసిన సినిమా ప్రెస్ మీట్లోనో మరి దేంట్లోనో దాంట్లో కూడా చెప్పారు. ఆ విధంగా మళ్ళీ నేను పాపులర్, నాకు ఆక్సిజన్ అయిందనమాట ఆయన చెప్పిన వర్డ్. మంచి స్నేహం ఉందండి, చాలా గౌరవంగా చూస్తారండి నన్ను. ఎప్పుడు కలిసినా చాలా బాగా, ఎంతమందినో కూడా ఆగి పలకరించి మాట్లాడి వెళ్తారండి. అని జనరల్గా వీళ్ళందరూ ఉంటారు కదా, జనాలతో తోసుకుంటూ వెళ్తారు. వెళ్ళిపోయిన అలా చూసైనా ఆ మర్యాదగా పలకరించి వెళ్తారండి ఆయన. అది వెళ్ళినప్పుడు కూడా, ఇంటికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా మా ఇద్దరిని కూర్చోబెట్టి బాగా మాట్లాడి ఇల్లంతా చూపించారండి మాకు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఇది శత్రుఘ్న సిన్హాకి బాగా ఇష్టం, ఇది అని ఇల్లని చాలా అబ్బాయిని పరిచయం చేశారు నాకు. చాలా మంచి గుడ్ రిలేషన్స్ ఉన్నాయండి. గౌరవిస్తారండి నన్ను అందరూ, నేను గౌరవిస్తాను, వాళ్ళు కూడా. ఆ గౌరవం మాత్రం సంపాదించండి, మిగతా ఏం సంపాదించిన గౌరవం, మర్యాద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.